ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి ఎంతో గొప్పగా ప్రేమించి ఈ యొక్క ఉదయకాల సమయంలో మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాం. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలండి. అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామంలో వందనములు శుభములు తెలియపరుచుకుంటున్నాం. లేఖనం ఏం చెప్పుచున్నదనే కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచుకుంటే ప్రార్థన. సర్వోన్నతుడవు మహోన్నతుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాలం మందు నాయన ఫోన్ కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి మీ లేఖన భాగమును చదువుకొనుటకు, తండ్రి మీ నామమున ప్రార్థించుకొనుటకు మీరు మా ఎడల చూపించిన ఈ గొప్ప ప్రేమను బట్టి, సమయమును బట్టి, ఆరోగ్యములను బట్టి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో చేరువచ్చినటువంటి సేవకులను, విశ్వాసులను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా రావలసిన వారిని తండ్రి సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం దేవా. ఈ సమయంలో పాటలు పాడటానికి, వాక్యం చదవటానికి, వాక్యమును వివరించటానికి సిద్ధంగా ఉన్న మీ యొక్క పిల్లలను దీవించి ఆరోగ్యములనిచ్చి సమస్తము మీ మహిమ కొరకు నాయన జరిగించి సంపూర్ణమైన జ్ఞానమును, వివేకమును, ఉచ్చరణ ప్రసాదించి మీరే ఘనతామహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తున్నాము. అలాగే మొదటి కీర్తనగా లాలయ్య గారు పాడి వినిపిస్తారు. తర్వాత రెండవ కీర్తనగా అప్పారావు గారు పాడి వినిపిస్తారు. లాలయ్య గారు. వందనాలు నాన్న. పాడుతున్నాను. పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. యేసుతో యేసే ఎలుసాటి వివరించగా నేనే పాటి అనే పాటని పాడుకుందాం. ఆ పాట తీస్తున్నాను నాన్న, ఏమనుకోవాలని. 34 పాట యేసుకు యేసే ఎలుసాటి వివరించగనే నీ పాటి యేసుకు యేసే ఎలుసాటి వివరింపగనే నీ పాటి పరమ ప్రభుని మాటల వాగ్దాటే పరమ ప్రభుని మాటల వాగ్దాటే వివరించగనే నే పాటి వివరించగనే నే పాటి యేసుతో యేసే ఎలుసాటి వివరించనే నీ పాటి రక్షణనిచ్చి రక్షకుడవు విడుదలనిచ్చే విమోచకుడవు
రక్షణ నీచే రక్షకుడవు, విడుదలనిచ్చే విమోచకుడవు, ఆదరించే అద్భుత ప్రభుడవు, ఆ ఆ అద్భుత ప్రభుడవు, అభిషేకించిన అభిషిక్తుడవు, అభిషేకించిన అభిషేక్తుడవు, ఇలలో ఎవ్వరు నీ సాటి, వివరించగనే నే పాటి, వీళ్ళలో నెవ్వరు నీ సాటి, వివరించగనే నే పాటి, యేసుకు యేసే ఇల సాటి, వివరించగనే నే పాటి. శాంతినిచ్చి శాంతి ప్రదాతవు, ముక్తినిచ్చే ముక్తి ప్రదాతవు, శాంతినిచ్చే శాంతి ప్రదాతవు, విముక్తినిచ్చే ముక్తి ప్రదాతవు, మరలరానయ్యున్న ప్రభులకు ప్రభుడవు, మరలరానయ్యున్న ప్రభులకు ప్రభుడవు, మము పాలించుచున్న రాజుల రాజు, మము పాలించుచున్న రాజుల రాజు, ఇలలో నెవ్వరు నీ చాటి, వివరింపగనే నే పాటి, ఇలలో నెవ్వరు నీ సాటి, వివరింపగనే నే పాటి, యేసే సాటి, వివరింపగనే పరమ ప్రభుని మాటల వాగ్దాడి, పరమ ప్రభుని మాటల వాగ్దాటి, వివరించగనే నే పాటి, వివరించగనే నే పాటి, యేసుకు యేసే వివరించగనే నే పాటి. వందనాలయ్యా, వందనాలు. నజరేయుడేసా నిజ దేవరూప, నిన్ను వెంబడించి నీ దరికి చేరదం, నన్నాదరించుమా నీకు నా వందనం. నజరేయుడేసా నాదు యౌవనం శాశ్వతం వనియించి, నీతి వాక్యమే త్రోసి నిన్నే ఎడమాసి, నాదు యౌవనం శాశ్వతం వనియించి, నీతి వాక్యమే త్రోసి నిన్నే ఎడబాసి, మతిలేని లోకంలో గతి తప్పి తిరిగి తిని, మతిలేని లోకంలో గతి తప్పి తిరిగి తిని,
నిన్ను వెంబడించి నీ దరికి చేరదన్ నన్నాదరించుమా నీకు నా వందనం నజరేయుడేసా. జుంటె తేనె కంటే నీ మధుర వాక్కులతో ఉంటున్న నీ అంటివే మంటివాడనని తెలిసి. జుంటె తేనె కంటే నీ మధుర వాక్కులతో ఉంటున్న నీ అంటివే మంటివాడనని తెలిసి గంటివే నా వంటి ఒంటరి నీ వేడక. గంటివే నా వంటి ఒంటరి నీ వేడక. నజరేయుడేసా నిజ దేవరూప నిన్ను వెంబడించి నీ దరికి చేరదం నన్నాదరించుమా నీకు నా వందనం నజరేయుడేసా. పరలోకము వీడి నిరుపేదగ భువి చేరి కరములను చాచి పరమునకు రమ్మని. పరలోకము వీడి నిరుపేదగ భువి చేరి కరములను చాచి పరమునకు రమ్మని ఎరిగి పిలిచితివి నా భారం వహించి. ఎరిగి పిలిచితివి నా భారం వహించి. నజరేయుడేసా నిజ దేవరూప నిన్ను వెంబడించి నీ దరికి చేరదం నన్నాదరించుమా నీకు నా వందనం నజరేయుడేసా. వందనాలండి. ఇప్పటి వరకు చక్కగా కీర్తనలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి వందనములు తెలియజేస్తూ నిర్గమకాండము 13వ అధ్యాయము వాక్యపఠన భాగంగా మనం చదువుకుందాము. 1వ వచనం నుండి 10వ వచనం వరకు అప్పారావు గారు చదివి వినిపిస్తారు. 11వ వచనం నుండి 16వ వచనం వరకు లాలయ్య గారు చదువుతారు. 17వ వచనం నుండి చివరి వరకు స్వామి గారు చదివి వినిపిస్తారు. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతే అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాస్య గృహమైన ఐగుప్తి నుండి బయలుదేరి వచ్చిన దినమున జ్ఞాపకము చేసుకునుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించును. పులిసినదేదియు తినవద్దు. అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి కదా. యెహోవా మీకిచ్చిదనని మీ పితరులతో ప్రమాణము చేసినట్లు కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివ్వీయులకు, యోబూసీయులకు నివాస స్థానమైయుండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను.
7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను. 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను. పులియని వాటినే 7 దినములు తినవలెను. పులిసినది ఏదియు నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేదియు నీ యొద్ద కనబడకూడదు. మరియు ఆ దినమున నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియజెప్పవలెను. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించుననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమును ఆచరింపవలెను. లాలయ్య గారు, సరే అండి, నేను చదువుతున్నా. లాలయ్య గారు చదవండి. చదవనా? ఎన్నో అధ్యాయం నాన్న? 11వ అధ్యాయం అండి. 13. సరే, నేను చదువుతున్నానండి. చదవండి. నేను కళ్ళతోటి తెచ్చుకోలేదు నాన్న. ఓకే. సరే, మీరు చదవ. యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తరువాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానము యెహోవా దగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలెను. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి, బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను. ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. బాహుబలము చేత యెహోవా మనల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక ఆ సంతతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలను అని చెప్పాను. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడుడి, ఐగుప్తునకు తిరుగుదేరేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపవలెను. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారి యగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించును. ఇశ్రాయేలు యుద్ధము సన్నుదులై ఐగుప్తులో నుండి వచ్చిరి. మరియు మోషే, యోసేపు
ఆ ఎముకలను తీసుకొని వచ్చును. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండును. వారు సుక్కోత్ నుండి ప్రయాణమై పోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో తిరిగి వారు పగలు రాత్ర ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడిచి వచ్చును. ఆయన పగటి వేళ మేఘస్తంభము ననెను, రాత్రి వేళ అగ్ని స్తంభము నైనను ప్రజల ఎదుట నుండి తొలగి పోలేదు. అన్నారండి. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 13వ అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయమును చక్కగా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చేరువచ్చిన సహోదరి సహోదరులకు ప్రభునామమున అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, నిర్గమకాండాన్ని మనం పరిశీలన చేస్తున్నట్లుగా ఆ నిర్గమకాండంలోనే వెళ్ళడము అనే విషయాన్ని తెలియజేస్తూ, ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు వారికి అనుగ్రహిస్తా అన్న ఆ యొక్క ప్రాంతానికి లేదా ఆ యొక్క దేశానికి వారిని నడిపించడానికి దేవుడు తన శక్తిని చూపించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు 10 తెగుళ్లను తీసుకువచ్చి వీరిని విడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక పనిని తెలియజేశాడు. దేనికి తెలియజేశాడు అంటే, ఏమని తెలియజేశాడు అంటే, ప్రతి ఒక్క ఇశ్రాయేలుల్లో ప్రతి కుటుంబపు వారు ఒక ఏడాది గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ మొదటి నెల 10వ తారీఖు దానిని ఎంచుకుని 14వ తారీఖు వరకు అంటే 4 రోజుల పర్యవేక్షణలో పెట్టి సాయంకాలమున దానిని బలి అర్పించి దాని రక్తమును గుమ్మములకు పూసి తదుపరి దానిని కాల్చి తిని 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు పులియని రొట్టెలను తిని ఈ యొక్క విధానాన్ని పండగ అని దేవుడు తెలియజేసి దీనిని పస్కా బలి అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే నేను రక్తాన్ని గుమ్మాలకే కాదు ఇంట్లో కూడా చల్లుకోవాలనుకుంటున్నాను, తప్పేమైనా ఉందా అని ఆ ప్రశ్న వాళ్ళకి రాలా. ఎందుకు అంటే వాళ్ళు పడుతున్న ఇబ్బందులు శ్రమలలో దేవుడు విడిపిస్తున్న విధానాన్నే చూశారు, కానీ దేవునిని ప్రశ్నించాలి అనే విధానంలో వాళ్ళు లేరు. అంటే దేవుడు ఇక్కడ వీళ్ళకి ఏం నేర్పించాలని ప్రయత్నిస్తూ ఉన్నాడంటే, నిర్గమకాండము 12వ అధ్యాయము 17వ వచనం, పులియని రొట్టెల పండగను, నిర్గమకాండము 12వ అధ్యాయము 17వ వచనం, పులియని రొట్టెల పండగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను
ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరముల అన్నిటిలో ఈ దినము నాచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. దేవుడు ఏం చెప్పాడంటే, ఎందుకు ఈ పస్కా బలి గొర్రెను మేకను తెచ్చి మొదటి నెలలో ఇటువంటి కార్యక్రమము చేయాలి అంటే, మిమ్మల్ని నేను ఐగుప్తు దేశములో నుంచి రప్పించిన దానికి గుర్తుగా మీ తరముల అన్నింట, అంటే మీరే కాదు, మీ తరువాత తరపు వారు ప్రతి ఒక్కరూ కూడా, ఇశ్రాయేలుగా జీవించిన ప్రతి ఒక్కరూ కూడా భవిష్యత్తులో దీనిని చేయాలి. ఇది నిత్యమైన కట్టడ. ఇది ఎవరికి దేవుడు ఇచ్చాడంటే ఇశ్రాయేలులకు ఇచ్చాడు. ఇది ఎవరిని ఆచరించమన్నాడు అంటే ఐగుప్తులో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఆచరించమన్నాడు. ఈ పని ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, దేవునిని ఆరాధించే విధానము నూతనంగా ఉండాలనో కానీ మానవ జ్ఞానంతో చేయాలని కాదు, దేవుడు కోరుకున్నట్లుగా ఆ పని చేయాలి. కాబట్టి పస్కా బలి కూడా దేవుడు ఎందుకు వాళ్ళకి నియమించాడు అంటే, దేవుని వాక్యానికి విధేయులుగా ఉంటూ దేవుడు చేసిన మేలులను బట్టి ప్రతి సంవత్సరము దానిని నెమర వేసుకుంటూ ఆయన మహిమను వీళ్ళు చాటాలి అనే ఉద్దేశంతో ఈ పనిని చేశాడు. అంటే మనము చేసే ఒక పని ఎలాగ ఉండాలి అంటే, దేవునికి మహిమకరంగా చేయాలి. అంటే నువ్వు పాడే పాటే కానీ, నువ్వు చెప్పే వాక్యమే కానీ, నువ్వు చేసే ప్రార్థనే కానీ మనలను గణపరుచుకోవడానికి కాదు, మనము పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి కాదు, కానీ మనము దేవునిని మహిమపరుస్తూ దాని ద్వారా అనేకులు ప్రేరేపింపబడుతూ దేవుని జ్ఞానాన్ని నేర్చుకునే విధముగా, దేవుని తెలుసుకునే విధముగా మనము ఒక పనిని అయితే చేయాలి. అయితే ప్రియులారా, ఇప్పుడు దీనిని కూడా దేవుడు అందుకొరకే చేయమంటున్నాడు. మనకు తెలుస్తూ ఉంది. చూడండి, దేవుడు మరలా మోషేతో మాట్లాడుతూ నిర్గమాకాండము మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, నిర్గమాకాండము 13వ అధ్యాయము 2వ వచనం, ఇశ్రాయేలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లలను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. ఇప్పటిదాకా దేవుడు ఇస్తా అన్న వాటి గురించే చెప్పాడు. 12వ అధ్యాయం దాకా పరిశీలన చేస్తే దేవుడు చేసిన గొప్ప కార్యాలనే మనం చూసాం. ఈ గొప్ప కార్యాలను నువ్వు భావించినట్లయితే, దేవుడు గొప్పవాడని నువ్వు గుర్తెరిగినట్లయితే, నిన్ను నీ బానిస బ్రతుకుల నుంచి దేవుడు విడిపించాడు, ఈ పస్కా బలి నువ్వు చేయడానికి సిద్ధపడ్డావు, నువ్వు దేవునిని గ్రహించావు అని నీవు అనుకుంటే, నువ్వు ఖచ్చితంగా నీ ప్రథమ సంతతిని, తొలిచూలు పిల్లలను నాకు ప్రతిష్ఠించాలి అని తెలియజేశాడు. ప్రతిష్ఠించడము అనే దాని గురించి అక్కడ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, అంటే దేవుని కొరకు వారిని మనము ప్రతిష్ఠించడము అనే విషయాన్ని తెలియజేస్తూ, వారి కొరకు కూడా ఏం చేయాలంటే బలిని అర్పించాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకు అంటే, ఐగుప్తు దేశంలో ప్రతి తొలిచూలు పిల్లలను నేను హతం చేశా, అయినప్పటికీ కూడా మీరు చేసిన పస్కా బలిని బట్టి నేను మిమ్మల్ని హతము చేయలేదు. కాబట్టి మీరు చేయవలసిన విధానం ఏమిటి అంటే, నేను ఏ బిడ్డలనైతే కాపాడానో
ఆ బిడ్డలను మీరు నాకు ప్రతిష్ఠించవలసిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే నేను కాపాడిన ఈ బిడ్డలు ఒక రకంగా నా సొంతము లేదా నా సొత్తు అనే విషయాన్ని కూడా ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఒకవేళ మీరు ఇలాగా ఎప్పుడు చేయాలి, ఈ పండగ ఎప్పుడు చేయాలి, ఈ బిడ్డలను ఎప్పుడు ప్రతిష్ఠించాలి, ఏంటి ప్రాసెస్ అంటే, మీరు ఇప్పుడు చేశారు కదా, మరలా మీరు నేను మీకు ఇస్తానన్న దేశానికి వెళ్ళాక మరలా మీరు చేయాలి. అంటే ఫస్ట్ పస్కా పండగని ఎక్కడ ఆచరించారు వీళ్ళు అంటే, ఫస్ట్ పస్కా పండగని ఐగుప్తు దేశంలో ఆచరించి, తదుపరి వాళ్ళు దానిని ఎక్కడ ఆచరించాలి, జరిపించాలి అంటే 5వ వచనం, యెహోవా ఇచ్చినదని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు. ఎవరితో ప్రమాణం చేశాడంట? పితరులతో ప్రమాణం చేశాడు. ఎవరికి పితరులు అంటే అబ్రహాముకు ప్రమాణం చేసి, అంటే ఇంచుమించుగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైంది అబ్రహాముకి ప్రమాణం చేసి అంటే, ఇంచుమించుగా 1000 సంవత్సరాలైంది. అంటే 1000 సంవత్సరాల క్రితం ప్రమాణం చేసిన మాటను దేవుడు నెరవేర్చడానికి ముందుకు వెళుతూ, ఏంటి ఆ ప్రమాణము అంటే, కానాను దేశాన్ని మీకు ఇస్తాను. ఆ కానాను దేశము ఎలాంటిది అంటే, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాను అని దేవుడు తెలియజేసినట్లుగా దానిని మరలా ఆయన జ్ఞాపకం చేసుకుని, ఆ జ్ఞాపకాన్ని బట్టి వీళ్ళు కలుగుతున్న ఇబ్బందులను బట్టి వీళ్ళని విడిపించి, అనేకమైన సమస్యలను తొలగించి వీరిని ముందుకు తీసుకువెళుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు వాటి జ్ఞాపకార్థంగా 8వ వచనం, మరియు ఆ దినమున నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియజెప్పవలెను. అంటే ఈ పండగ ఎందుకు చేస్తున్నావు అని అంటే, ఐగుప్తులో నుంచి దేవుడు నన్ను కాపాడాడు అంటే, ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఒక పని చేసేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో, దానిని మనం ఎందుకు చేస్తున్నామో, మనము అంటే ఇందా మీకు చెప్పాను, మనము పాడే పాట, మనము చేసే ప్రార్థన, మనము చెప్పే వాక్యము, అది మన మనస్సులో నుంచి వస్తూ మన తరువాత తరము వారు దానిని అర్థం చేసుకునే విధంగా ఆ పని చేయాలి. అలాగే ఈ పండగని కూడా మన తరువాత తరముగా ఉన్న మన బిడ్డలకు అర్థమయ్యే విధముగా చేయాలి. దేవుడు చేసిన మేలులను నీవే నీ కుటుంబానికి, నీవే నీ తరానికి బోధించాలి. ఈరోజు చాలామంది కూడా బయట వాళ్ళకి బోధించడంలో ప్రప్రథమంగా ఉంటూ, వారి స్వకుటుంబానికి బోధించని వారిగా ఉంటూ ఉన్నారు. వాళ్ళ కుటుంబం అసలు ఉన్నదో లేదో అనే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ దేవుడైతే ముందుగా నువ్వు చేసే పని నీకు కలిగి ఉన్న భక్తి చేత అది నీ బిడ్డలకు, నీ తరువాత తరానికి నడిపించే విధంగా అయితే నీవు ఉండాలి. 9వ వచనాన్ని చూద్దాం. 9వ వచనం, యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతిలో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించుటకు ఈ ఆచారము నీ చేతి మీద సూచనగా, నీ కన్నుల ఎదుట జ్ఞాపకార్థముగా ఉండును. అంటే ఇది పని, దేవుడు చేసిన ఈ యొక్క మేలు ఎల్లవేళలా కూడా నీకు జ్ఞాపకార్థంగా ఉండాలని దేవుడైతే కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు నిజముగా మనము మన జీవితంలో ఎంత మేరకు దేవుని యొక్క పనులను, కార్యక్రమాలను జ్ఞాపకార్థంగా ఉంచుకుంటున్నాం. మనం చేసే పనిలో అంటే ఏ పనైనా, ఆరాధనే కానీ, కీర్తనలే కానీ, వాక్యం చెప్పడమే కానీ, ప్రార్థనే కానీ, ఒక కొత్త తరహాలో మనము జనాలను మెప్పించాలని చేస్తున్నామా, లేదా దేవునిని మహిమపరిచి దేవుని జ్ఞాపకం చేసుకోవాలని చేస్తున్నామా? అంటే ఒక చేసే పని ఎలా హార్ట్ఫుల్గా చేయాలి, ఎలా దేవుని నామానికి మహిమకరంగా చేయాలి అనేది
ఇశ్రాయేలులకు అంటే దేవుడు ఆరాధించే విధానాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. దేవునితో ఉండాల్సిన సంబంధాన్ని ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. అయితే ఆ నేర్పించే ప్రక్రియ నీ కుటుంబంతో ప్రారంభించి అది నిత్యము అలా చేసేవారిగా ఉండాలి. అది చూడండి 11వ వచనం. యెహోవా నీతోను నీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కానానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తరువాత ప్రతి తొలుచూలు పిల్లలను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలుచూలు పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. అంటే ఏం చెప్తూ ఉన్నాడంటే, నీకు కలిగే సంతానానికి నువ్వేం చేయాలంటే, అది తొలుచూలు వాళ్ళకి. మీరు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా వాళ్ళు ఒక గొవ్వనో గొర్రెనో బలి అర్పిస్తూ ఉంటారు మీరు చూస్తూ ఉన్నప్పుడు. అంటే ఇశ్రాయేలులకి ఎలాంటి కట్టడం ఉంది అంటే, వాళ్ళకు ప్రప్రథమంగా పుట్టే బిడ్డల కొరకు వాళ్ళ కొరకు వీళ్ళు పశువులను తీసుకువెళ్ళి అర్పించాలి విడుదల కొరకు. అంటే దేవుడి కృపను వాళ్ళు జ్ఞాపకం చేసుకుని మొదటి పుట్టే బిడ్డలు దేవుని నిమిత్తము ప్రతిష్ఠింపబడ్డారని గుర్తెరిగి మరలా వాటిని విడిపించడానికి మనం ఏం చేయాలంటే వెల చెల్లించాలి, బలి అర్పించాలి. కాబట్టి ఈరోజు మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దేవునిని ఆరాధించడం. అది ఎలా ఆరాధించడం? ఆయన కోరుకున్న విధంగా ఆరాధించడం. ఎలా ఆరాధించడం? ఆయన చెప్పినట్టుగా ఆరాధించడం. ఎలా ఆరాధించడం? మన బిడ్డలు మనము దేవుని మేలులను జ్ఞాపకం చేసుకొనొచ్చు. అందుకే కీర్తన గ్రంథం కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయనను మనం మహిమపరచాలి. అంటే జరిగిన మేలులను తలుచుకుంటూ ఆయన నామాన్ని మనం ఏం చేయాలంట? మహిమపరచాలి. కాబట్టి ఆ ప్రక్రియనే దేవుడు ఇక్కడ తెలియజేసినట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పని మీరు కానాను దేశం వెళ్ళిన తర్వాత చేయండి అని తెలియజేస్తూ వీళ్ళని ఇప్పుడు ఐగుప్తులో నుండి నడిపించడం ప్రారంభించాడు. ఐగుప్తులో నుంచి నడిపించడానికి కానానుకి పంపించాలనుకుంటున్నాడు. మనం చరిత్రలో పరిశీలన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మీరు అన్నదమ్ములు అందరూ ధాన్యం అయిపోయినప్పుడు కానాను దేశానికి వచ్చారు. పెద్ద ఎక్కువ రోజులు పట్టినట్టుగా మనకేమీ కనపడలా. షిమ్యోనును వదిలేసి ధాన్యాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. మరలా బెన్యామీనును తీసుకువచ్చారు. మరలా యాకోబును తీసుకువచ్చారు. చాలా తక్కువ సమయంలోనే వాళ్ళ యొక్క రాకపోకలు అనేవి జరిగాయి. అయితే ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేస్తున్న ఈ ప్రయాణము తక్కువ రోజులతో కాదు. అంటే ఇక్కడ నేను కొంచెం చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, దేవునితో నడవాలి అనుకుంటే సుదీర్ఘ కాలముగా నడిచే ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళాలి. దానికి నిదర్శనంగా దేవుడు కూడా ఏం చేశాడంటే 18వ వచనం. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమును నడిపించును. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. అంటే ఇశ్రాయేల్ ప్రజల బలహీనతల, అపనమ్మకము, అస్థిరత్వము దేవునికి తెలుసు. మనం ఏంటో దేవుడికి బాగా తెలుసు. దానిని బట్టి అందుచేతనే తన మహాజ్ఞానం వలన తగిన దారిలోనే వారిని ప్రయాణం చేయించాడు. అంటే సులువైన మార్గంలో ప్రయాణం చేస్తే వీళ్ళు బలహీనులు, అపనమ్మకస్తులు, అస్థిరులు కాబట్టి వాళ్ళ ప్రయాణం వెనకకి వెళ్ళిపోయే అభిప్రాయం పడతారు. కాబట్టి దేవుడు గతంలో ఇశ్రాయేల్ ప్రజలుగా ఉన్న మరి అన్నదమ్ములు 10 మంది అన్నదమ్ములు వెళ్ళిన మార్గంలో, యాకోబు వచ్చిన మార్గంలో కాక మరొక మార్గము అంటే ఎర్ర సముద్రం వైపు వాళ్ళని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నడిచినప్పుడు మీకు దేవుడు వారికి పగలు రాత్రియు వారి ప్రయాణం అరణ్యము. కాబట్టి అరణ్యము అంటే ఏంటంటే గాఢాంధకరమైన చీకటి. ఆ చీకటిలో కూడా దేవుడు వీళ్ళకి పగలు మేఘస్తంభమును, రాత్రి అగ్నిస్తంభమును ఉంచి వారికి మార్గముగా దానిని పెట్టి వారి జీవితంలో సరైన దిశానిర్దేశాలలో దేవుడు వారిని నడిపించాడు. అంటే దేవునిని ఆరాధించాలనుకున్న వారిని, సరైన మార్గంలో ఆరాధించాలనుకున్న వారిని, దేవునిని సరైన విధముగా గణపరచాలనుకున్న వారిని, దేవునిని
విషయాలను తన కుటుంబానికి తెలియజేసే వారిని నిజముగా దేవుడు ఎటువంటి చీకటి పరిస్థితులలో మనం వెళ్ళకుండా ఆయనే ఒక మార్గమును స్థిరపరిచి మనల్ని నడిపిస్తాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను వెలుగులో నడిపించి ఐగుప్తు ప్రజలను చీకటిలో పడేసిన దేవుడు. అంటే ఎప్పుడు తన్ను ప్రేమించిన వారిని, తన్ను ఆరాధించిన వారిని ఆయన ఒకవైపేమో ఇక్కడ ఇశ్రాయేలుకి ఏం చెప్తున్నాడంటే పండగ చేసుకోమంటున్నాడు. ఆ పండగ ఎలా ఉండాలంటే అర్థంగా ఉండాలి, అర్ధరహితంగా ఉండకూడదు. పండగలో బోధ కూడా పెట్టాడు. అంటే పస్కా అంటే ఏంటంటే ఒక పండగ, ఒక బాధ, ఒక బాధ కాదు, ఒక బోధ, ఒక కృతజ్ఞత భావం, ఇవన్నీ కలిపితేనే పస్కా. అటువంటి పండగను వాళ్ళు జరిపించున్నారు. కాబట్టి ప్రియులారా, ఇప్పటి వరకు ఈ అధ్యాయాన్ని ఓపికగా వినమే అందరికీ ప్రభు నామమున వందనాలు. చక్కగా ఇప్పటి వరకు సహోదరులు ఈ యొక్క 13వ అధ్యాయం అంతటిని కూడా వివరించారు. చక్కగా సహోదరులు వివరించినటువంటి విషయాల్లో ముఖ్యమైనటువంటివి నిజంగా ఆరాధన విషయంలో సహోదరులు చెప్పినట్టుగా దేవుడు కోరుకున్నట్టుగా చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. 12వ అధ్యాయాన్ని కూడా బ్రదర్ మరలా ఒకసారి గుర్తు చేశారు. ఆ ద్వార కమ్మిలు ఏవైతే ఉన్నాయో వాటి మీదే దేవుడు ఈ యొక్క రక్తాన్ని చల్లమని చెప్పాడు. లోపల ఎందుకు చల్లకూడదు అని వాళ్ళు ఆలోచించలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్నే వాళ్ళు చేశారు. కానీ ఈ రోజుకి దేవుడు ఏదైతే చెప్తున్నాడో అదే మనం చేయాలి, దానికి మించి మనం చేయకూడదని ఆలోచన చేసేవాళ్ళు చాలా తక్కువ మందండి. కాబట్టి ఈ యొక్క విషయాలను జ్ఞాపకం చేసుకొని దేవుడు ఏం చెప్తున్నాడు, లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి ఆ విధంగా చేయడానికి అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం అంతటి విషయమై, అలాగే తదుపరి దేవకర్ణ గారి మెసేజ్ విషయమై కూడా ప్రార్థన చేయవలసిందిగా సోదరులు యేసుపాదం గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రేమ, కనికరము, జాలి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి మీ ప్రియ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నావు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన దినాన్ని బట్టి స్తుతులు. ఈ దినాన ఉదయకాలం మొదలుకొని మరి ఇప్పటి వరకు ప్రార్థన ద్వారా, పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించి మహిమపరిచి ఘనపరిచున్నావు తండ్రి. అలాగే కొద్ది నిమిషాలు మీరు ఇచ్చినటువంటి భాగమైన ఆత్మకు జీవాహారంగా మా సహోదరులు మీ యొక్క దాసుల ద్వారా మేము అనేక విషయాలు నేర్చుకున్నాం తండ్రి. అలాగే ఈ సమయంలో కూడా మీ యొక్క సేవకుల ద్వారా, దేవకర్ణ గారి ద్వారా కొన్ని విషయాలు మాకు బోధించడానికి మరి మా సహోదరులు సిద్ధపడి ఉన్నారు తండ్రి. మరి ఏ అంశాన్ని అయితే మాకు అందించడానికి సిద్ధపడి ఉన్నారో ఆ సిద్ధపడినటువంటి విషయాలు ఆయన సందర్భానుసారంగా బోధించడానికి మంచి జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని మరింత మీ బిడ్డ దయచేయమని కోరుకుంటున్నావు తండ్రి. అలాగే వినుసున్నటువంటి మాకు మంచి ఆసక్తిని, శ్రద్ధను, మరి విశేష ఆసక్తిగా వాటిని పరిశీలన చేసేటువంటి జ్ఞానాన్ని కూడా మాకును దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సోదరులు యేసుపాదం గారికి వందనములు తెలియజేస్తూ, దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయమంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మహాపరిశుద్ధుడును మహోన్నతుడునైన మన దేవునికి ఈ ఉదయకాల సమయంలో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగుననే ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినుటకు సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరులందరికీ నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, మనము ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క నరావతారం
అనే ఒక పాఠాన్ని ధ్యానించబోతున్నాం. ద ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్. క్రైస్తవ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైనది. క్రీస్తు జీవితంలో, బైబిల్ గ్రంథంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఈ ఇన్కార్నేషన్ అనే సంఘటన. ఇది క్రైస్తవ్యంలో అతి ముఖ్యమైన సత్యం. ఇది క్రైస్తవ విశ్వాసమునకు పునాది. క్రీస్తు యొక్క నరావతారము లేకపోతే క్రీస్తు ప్రభువు లేడు, లేక క్రైస్తవ్యం యొక్క ఉనికి అనేది లేదు. క్రైస్తవం యొక్క మనుగడకు మూలము క్రీస్తు ప్రభు యొక్క నరావతారం. దేవుడు తనను తాను మానవ రూపంలో బయలుపరచుకోకపోతే క్రైస్తవ్యము ద్వారా దేవుని రక్షణ పొందే మార్గము ఉండేదే కాదు. ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. అంటే క్రీస్తు ప్రభు వారు నరునిగా ఈ భూమి మీద అవతరించుట అనేది, లేక ఆ యొక్క రూపంలోనికి ప్రవేశించుట అనేది అత్యంత ప్రాముఖ్యమైన సంఘటనగా మనం చూడగలం. అపోస్తులైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములయున్నవి అనే మాట వ్రాశారు. కనుక అందులో సమస్తము కూడా ఆయనలో ఉన్నవి. కనుక మనము ఈ మాటలు పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు వారు యొక్క నరావతారం అత్యంత ప్రాముఖ్యమైనది. అవతారం లేక అవతరించుట లేక శరీరమును ధరించుట అనే పదాల యొక్క భావాన్ని మనం లాటిన్ భాష నుండి చూసినట్లయితే, లాటిన్ భాషలో అవతారం అనే మాటకు అర్థం మాంసములో ప్రవేశించుట అని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడు మానవ దేహములో దేవుని ప్రత్యక్షత అయి ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక క్రీస్తు ప్రభు యొక్క నరావతారము దైవము మాంసములో ప్రవేశించుట. ఇందులో మొదటి పాయింట్ మనం గమనిస్తే, నరావతారం యొక్క వాస్తవ దృక్పథము లేక వాస్తవికత ఏమిటి? నరావతారం యొక్క వాస్తవికత అనేది మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే 2 సువార్తలు, మత్తయి మరియు లూకా సువార్తలు 2 కూడా దీని పూర్తి వివరణ ఇస్తున్నాయి. అంటే పూర్తిగా వీరిద్దరూ కూడా వివరించడం జరిగింది. 2 వేర్వేరు కోణాల నుండి వారు చెప్పినప్పటికీ వాస్తవ విషయాలలో వారు పూర్తిగా ఏకీభవించినట్లుగా మనం గమనించగలం. అంటే వారు యొక్క కోణాలు, అంటే ఆయన లూకా గారు ఒకరిని మనసులో పెట్టుకొని, అంటే ఒక ప్రజలను మనసులో పెట్టుకొని రాసిన, అలాగే మత్తయి గారు ఒక ప్రజలను ఉద్దేశిస్తూ సంబోధిస్తూ రాసిన, వారు ఏ విధంగా రాసినప్పటికీ కూడా వారిద్దరూ కూడా ఈ వాస్తవ సత్యాలను, అనగా క్రీస్తు ప్రభు యొక్క నరావతారమును గూర్చిన వాస్తవ సత్యాలలో సంపూర్ణముగా ఏకీభవించి రాసినట్లుగా ఈ 2 సువార్తలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. మత్తయి సువార్త యేసును యూదుల రాజుగా చిత్రీకరిస్తుంది. లూకా సువార్త యేసు ప్రభువును పరిపూర్ణ మానవుడిగా చూపిస్తుంది. మత్తయి ఆయన వంశావళిని సొలొమోను ద్వారా దావీదుకు, లూకా నాతాను దగ్గరకు తీసుకెళ్తాడు. అంటే నాతాను ద్వారా దావీదు, అబ్రహాము, ఆదాము వరకు తీసుకెళ్తాడు. అంటే వంశావళిని వారు చూపించడంలో ఇటువంటి ప్రత్యేకమైన విధానాన్ని వారు అనుసరించారు. అయినప్పటికీ కూడా
యేసుక్రీస్తు ప్రభు యొక్క నరావతారమును గూర్చిన సత్యమును వారిద్దరూ కూడా ధృవీకరించినట్లుగా, స్పష్టముగా వ్రాసినట్లుగా ఈ 2 సువార్తల రచయితలను మనం చూడగలం. ఇందులో మరొక పాయింట్ మనం గమనించినట్లయితే, మరియ యొక్క కన్యత్వం. అంటే నరావతారంలో అతి ప్రాముఖ్యమైన పాయింట్ మనం ఆలోచించినప్పుడు, మరియ యొక్క కన్యత్వాన్ని గురించి మనం ఆలోచించితే, మత్తయి మరియు లూకా ఇద్దరు మరియ కన్యక అని స్పష్టంగా చెప్పారు. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించుటకు ఒక స్త్రీ యందు ఆయన జన్మించవలసిన ఆ అవసరత ఏర్పడింది. ఆమె కన్యక అయి ఉండాలి అనేది ఇక్కడ దేవుని వాక్యము తెలియజేసే ఉద్దేశమైంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అలాగే లూకా సువార్త మనం చదువుకున్నట్లయితే, లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త కూడా మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట కనపడుతుంది. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక ఎత్తుకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకునుచుండగా, దూత, మరియా, భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గురించి మరి మాట్లాడే మాటలు ఇక్కడ మనకి కనపడుతూ ఉంటాయి. తర్వాత మరియ యొక్క స్పందన మనం గమనించినప్పుడు 34వ వచనంలో, అందుకు మరియ, నేను పురుషుని ఎరగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా. ఇది మరియ యొక్క సందేహం. మరియ యొక్క సందేహ నివృత్తి జరిగించుటకు దేవదూత ఇచ్చిన సమాధానం ఏమిటి? దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కనుక దేవదూత చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. కనుక మత్తయి అదే విషయాన్ని తెలియజేశారు. అలాగే లూకా గారు కూడా అదే విషయాన్ని తెలియజేశారు. అంటే యేసుక్రీస్తు వారు జన్మించుటకు ఒక కన్యకను ముందుగా ఏర్పరచుకోవటం జరిగింది. కనుక కన్యక యొక్క గర్భం ద్వారా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ప్రవేశించుట అనేది నరావతారంలో మొదటి భాగమై ఉంది. ఇక రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే, యోసేపుకు ముందు ఆ మాతృత్వం గురించి, అంటే ఆయన తండ్రి కాబోతున్నాడు లేక మరియమ్మ తల్లి కాబోతుంది అన్న సంగతి యోసేపుకు తెలియదు అనే సత్యం మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దానిని తెలియచేయవలసిన బాధ్యత ఇక్కడ ఉంది. అందువలన ముందుగా మరియకు తెలియచేసిన దేవుడు, తరువాత యోసేపుకు తెలియజేసే సంఘటన మనం ఇక్కడ చూడగలం. మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక
రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును అని యోసేపుకు ఈ యొక్క సంగతిని తెలియచేయటం జరిగింది. ఇది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఒక మరి పని జరిగిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క అనాది సంకల్పంలో క్రీస్తు ప్రభు యొక్క నరావతారమును గూర్చిన వరుస క్రమము లేక ఒక క్రమబద్ధమైన ప్రణాళిక ఆయన ముందుగా ప్రవచనాల్లో బయలుపరచబడము, ఇప్పుడు ప్రవచనాల నెరవేర్పు ప్రత్యక్ష రూపమును దాల్చుటకు దేవుడు ఒక క్రమ పద్ధతిలో ఒక్కొక్క కార్యమును జరిగించుకుంటూ వస్తూ ఉన్నాడు. అందులో మొదటిగా మరియకు తెలియచేయటము, రెండవది యోసేపుకు తెలియచేయటం. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మనము ఈ విషయాన్ని ఆలోచించినట్లయితే యోసేపు వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి కాదు. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మలో మనము గ్రహించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే దైవ పితృత్వము అనగా ఈ డివైన్ ప్యాటర్నిటీ అనేది చాలా ప్రాముఖ్యమైంది. అంటే ఆయన ఒక స్త్రీకి జన్మించినప్పటికీ ఆయన దైవ పితృత్వాన్ని అనగా దేవుని కుమారుడుగానే ఈ భూమి మీద జన్మించే విధానాన్ని ఆయన కలిగి ఉన్నాడు. చూడండి, మనము లూకాసు వార్త 1వ అధ్యాయము మనము చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనకు కొన్ని వచనాలను ఒకసారి పరిశీలన చేద్దాం. అందులో మొదటిగా 31వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. 32వ వచనం కూడా, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ఇక్కడ చూడండి, సర్వోన్నతుని కుమారుడు, అంతేగాని యోసేపు కుమారుడు కాదు. అంటే క్రీస్తు ప్రభు యొక్క నరావతారంలో గ్రహించవలసిన సత్యం ఏమిటంటే మరియ యొక్క గర్భమున జన్మించినప్పటికీ ఆయన దైవ పితృత్వమును కలిగిన వాడు, అనగా పరలోక సంబంధమైన కుమారత్వాన్ని మాత్రమే కలిగి ఉన్నాడు, మానవ కుమారుడు కాదు. కనుక ఇక్కడ యోసేపు యొక్క పాత్ర మరియకు భర్తగా మాత్రమే గాని యేసుక్రీస్తుకు తండ్రిగా కాదు. మరి ఆయన తండ్రి ఎవరు అండి అంటే, లేక ఆయన ఎవరి కుమారుడుగా పిలువబడతాడు అంటే, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అనే మాట ఇక్కడ మనకు తెలియచేయబడతా ఉంది. అలాగే మరొక వచనాన్ని కూడా చదువుకుంటా వచ్చినట్లయితే ఇక్కడ 35వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. దూత అంటే దేవదూత మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూడండి, 1 ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు, 2 దేవుని కుమారుడు అనబడతాడు. సర్వోన్నతుడు, అలాగే దేవుని యొక్క స్వభావ లక్షణాలు 1, ఆయన సర్వోన్నతుడు కనుక ఆ సర్వోన్నతుని కుమారుడుగానే యేసుక్రీస్తు వారు పిలువబడతాడు అనే సత్యాన్ని ఇక్కడ దేవదూత తెలియచేయటం జరుగుతూ ఉంది. కనుక మానవ శరీరమును ధరించినప్పటికీ కూడా ఆయన మరి పరలోకపు కుమారత్వాన్నే కలిగి ఉన్నాడు, దైవ కుమారత్వాన్నే కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ సత్యాన్ని మనము గుర్తుంచుకోవలసిన వారమై ఉన్నాము. తదుపరి భాగానికి మనం వెళ్ళినట్లయితే ఇందులో
తరువాత పాయింట్ మనం ఆలోచించినప్పుడు ద మేనర్ ఆఫ్ ద ఇన్కార్నేషన్ అంటే ఈ నరావతారము జరిగిన యొక్క ప్రక్రియ లేక ఆ విధానం మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ నరావతారము జరిగిన విధానమును మనం ఆలోచించినట్లయితే చాలా మంది యేసుక్రీస్తు కన్యక గర్భము నుండి పుట్టాడని నమ్మటానికి ఇష్టపడకుండా ఉంటూ ఉంటారు. అలా ఇష్టపడకపోవటానికి కారణం ఏంటంటే వారు కేవలం ఆయన జననాన్ని ఒక శిశువులాగా ఒక శిశువు జననంగా లేక జన్మగా భావిస్తారు. కానీ అది ఒక అవతారం, అంటే ఒక స్థితి నుండి ఇంకొక స్థితిలోనికి మార్చబడటం అనే దాన్ని గ్రహించలేకపోవటం. దేవుడు మాంసములో బయలుపడటం అనేది నేను ఇందాక మీకు చెప్పాను. అంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుకను ఈరోజు చాలా మంది మరి డిసెంబర్ మాసంలో క్రిస్మస్ సీజన్గా జరిగిస్తూ ఉంటారు. ఎంతమంది ఈరోజు యేసుక్రీస్తు యొక్క జన్మను దైవికమైన కోణంలో ఆలోచిస్తున్నారు అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మన కోసము అందరిలాగే ఒక శిశువు జన్మించలేదు. ఇది మన కళ్ళకు కనపడే దృశ్యం. కానీ వాస్తవ దృక్పథం ఏమిటంటే దేవుడు మాంసములోనికి ప్రవేశించటం. ఇదే అవతారం అంటే. అంటే యేసుక్రీస్తు వారు అందరిలాగే జన్మించిన విధానం కాదు ఇక్కడ మనం గ్రహించాల్సింది. అది అవతారం. అంటే అవతారం వేరు, అలాగే జన్మించటం వేరు. అంటే అందరూ జన్మిస్తూ ఉన్నారు, మనమందరం జన్మించాం. కానీ క్రీస్తు ప్రభువు కూడా జన్మించాడు, కానీ అది అవతారం. ఒక అవతారం నుండి లేక ఒక స్థితి నుండి తన రూపాన్ని మార్చుకుని ఇంకొక రూపంలోనికి మారటమే అవతారం. దీన్ని ఇన్కార్నేషన్ అంటారు. తెలుగులో ఇంతకంటే ఎక్కువ తర్జుమాలు లేవు. కనుక మనకు అర్థమైన విధానంలో అవతారం, నరావతారం అని పిలవటం జరుగుతూ ఉంది. ఇందులో మొదటి విషయాన్ని అంటే కొందరు సాక్ష్యాలను మనం పరిశీలన చేసినట్లయితే, మొదటిగా మత్తయి యొక్క సాక్ష్యాన్ని, అంటే మత్తయి సువార్త రాసిన మత్తయి గారి యొక్క సాక్ష్యాన్ని మనం చూద్దాం. మత్తయి యొక్క సాక్ష్యాన్ని చూస్తే అందులో మొదటి విషయం ఏమిటంటే వంశావళిలో ఆయన యొక్క సాక్ష్యం. అంటే యేసుక్రీస్తు వారు యొక్క నరావతారం జరిగిన విధానము మనం చూస్తున్నాము. అందులో మరి సాక్ష్యాలను మనం ఆలోచించినట్లయితే మత్తయి యొక్క సాక్ష్యాన్ని మనం మొదటిగా చూద్దాము. ఆయన తన వంశావళిని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన తన వంశావళి ద్వారా సాక్ష్యం ఇస్తూ, అంటే యేసుక్రీస్తు నరావతారి అనే విషయాన్ని ఆయన రూఢిపరుస్తూ లేక సాక్ష్యం ఇస్తూ ఏం తెలియజేశాడు అంటే వంశావళి ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలియజేశాడు. వంశావళిని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ ఒక మాట మనకి కనబడుతూ ఉంది. మనము మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అనే మాట మనకి కనపడుతుంది. ఇక్కడ యేసు పుట్టెను అనే మాట జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఈయన తన వంశావళిని ఎక్కడ ప్రారంభించాడు అంటే 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము దగ్గర నుండి ప్రారంభించాడు. అబ్రహాము దగ్గర నుండి ప్రారంభించిన ఈ యొక్క వంశావళిలో యేసుక్రీస్తు వారు అబ్రహాము నుండి పుట్టినట్లుగా, అంటే అబ్రహాము యొక్క వంశావళి నుండి ఆయన పుట్టినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయన ఇక్కడ ఇంగ్లీష్లో ఒక మాట బిగాట్ అనే మాట ఉపయోగించబడింది. ఈ మాట సుమారుగా 39 సార్లు వచ్చినప్పటికీ యోసేపు పేరు వచ్చిన తర్వాత ఆ పదం ఆగిపోతుంది. అద్భుతం చూడండి. అంటే యోసేపు దగ్గరకు వచ్చేసరికి ఈ పుట్టుక అనే మాట మనకి కనిపించదు. అంటే మీరు ఈ మాట ఎన్నిసార్లు ఉపయోగించబడిందో
అన్నిసార్లు చూసినప్పుడు ఈ మాట మనం జాగ్రత్తగా గమనించగలం. యోసేపు యేసును కనలేదు అని స్పష్టంగా మత్తయి చెబుతూ ఉన్నాడు. అందుకే ఈ యొక్క వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇక్కడ 16వ వచనంలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు అన్నాడు. కానీ చూడండి, ఇక్కడ మరియను యోసేపును తీసుకొచ్చాడు, యోసేపును మినహాయించాడు, పక్కన పెట్టాడు, మరియను మాత్రమే తీసుకున్నాడు. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అంటే మత్తయి యొక్క సాక్ష్యం ఏమిటి అంటే, అందరి మానవుల్లాగా ఆయన ఇద్దరు తల్లిదండ్రులకు పుట్టినవాడు కాదు. కనుక నరావతారము యొక్క ప్రణాళికాబద్ధమైన విధానములో ఆయన ప్రవచనాలు, అలాగే మరి దూత యొక్క మాటలు, ఆ తరువాత స్పష్టంగా కన్యకు మాత్రమే జన్మిస్తాడు అనే సత్యాన్ని తెలియచేయుటకు ఆయన పుట్టెను, లేక కనెను, లేక జన్మించెను అనే పదప్రయోగాలు జరిగిన ప్రతిసారి మరియను మాత్రమే తీసుకున్నాడు, యోసేపును పక్కన పెట్టాడు. దీని ఉద్దేశం ఏమిటి అంటే, ఆయన మరియకు కేవలము మరియకు మాత్రమే, అంటే గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పిన ప్రకారము ఆయన స్త్రీ యందు పుట్టి, అంటే కేవలము స్త్రీని మాత్రమే, కన్యకను మాత్రమే ఆయన తీసుకున్నాడు, ఇంకెవరిని తీసుకోలేదు అనేది మత్తయి గారి యొక్క సాక్ష్యమై ఉంది. ఇక్కడ ఎందుకు వంశావళి ఇస్తున్నాడు అని అడిగితే, ఇశ్రాయేలుకు రాజు దావీదు, సొలొమోను మొదలైన వంశములోనే యేసుక్రీస్తు వారు రావాలి. యేసు దావీదు యొక్క వంశానికి న్యాయమైన వారసుడు అని నిరూపించడానికి ఈ వంశావళి అవసరం. ఎందుకంటే మత్తయి యొక్క దృక్పథం ఏమిటి? యేసుక్రీస్తును రాజుగా చూపించాలి కాబట్టి రాజవంశావళి నుండి ఆయన తీసుకొచ్చి యేసుక్రీస్తు వారిని రాజుగా చూపిస్తూ ఉన్నాడు. యోసేపు మరియను వివాహం చేసుకున్నప్పుడు కన్యక గర్భం నుండి పుట్టిన ఆ కుమారుడు యోసేపు ద్వారా చట్టబద్ధంగా సింహాసనానికి మొదటి వారసుడు అయ్యాడు. ఇది చూడండి, పరిశుద్ధాత్ముడు ఎంత అద్భుతంగా జరిగించాడో ఈ కార్యం. జన్మ విషయంలో కేవలం ఆయన దైవ కుమారుడుగా తీసుకొచ్చి చట్టబద్ధంగా యోసేపు మరియమ్మను పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన యోసేపు ద్వారా ఏమయ్యాడంటే, చట్టబద్ధంగా అంటే మరియకు కుమారుడు అవుట ద్వారా, మరియ యోసేపుకు భార్య అవుట ద్వారా ఆయన భౌతిక సంబంధమైన వంశావళి క్రమంలో ప్రవేశించి లీగల్గా, అంటే చట్టబద్ధంగా సింహాసనానికి, అనగా దావీదు సింహాసనానికి ఆయన వారసుడు అయ్యాడు. క్రీస్తు నిజంగా దావీదు కుమారుడా అనే ప్రశ్న మనం ఆలోచిస్తే అవును. కానీ యోసేపు ద్వారా, సొలొమోను వంశంలో కాదు, తల్లి అయిన మరియ ద్వారా, నాతాను వంశంలో రక్త సంబంధంతో, అంటే ఈ యొక్క బ్లడ్ ద్వారా, అంటే రక్త సంబంధంతో చట్టపరంగా లేక లీగల్గా యోసేపు ద్వారా దావీదు కుమారుడు అయ్యాడు. చూడండి, పరిశుద్ధాత్ముడు ఈ పొందిక, ఈ అమరిక ఎంత అద్భుతంగా చేశాడో మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఒకవైపు భూమి మీద అంటే భౌతిక సంబంధమైన వంశావళిలో కుమారుడుగా ఆయన చట్టబద్ధంగా నిరూపించబడాలి. రెండవది, ఆయన కేవలము దేవుని కుమారుడుగానే ఈ భూమి మీద జన్మించాలి. ఈ రెండిటిని కూడా సమన్వయపరచుకుంటూ, ఎందుకంటే ప్రవచనాలు ఎన్నో చెప్పాయి, ఎన్నో ప్రవచనాలు ఆయన దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు అని చెప్పాయి. ఆ ప్రవచనాలన్నీ కూడా వాస్తవ రూపం దాల్చాలంటే, అవి నెరవేరాలి అంటే, మరొక వైపు ఆయన మరి దావీదు యొక్క వారసుడుగా కావాలి, మరొక వైపు దైవ కుమారుడిగా, అంటే దేవుని కుమారుడుగానే ఆయన లోకంలో గుర్తించబడాలి. ఈ రెండింటిని పరిశుద్ధాత్మ దేవుడు చాలా జాగ్రత్తగా సమన్వయపరచుకుంటూ
మానవ వంశావళిలోనూ అలాగే దేవుని కుమారుడిగాను 2 విధాలుగా ఆయన ఈ భూమి మీదకి రావటానికి ఈ యొక్క గొప్ప ప్రణాళికాబద్ధమైన ఏర్పాటు దేవుడు చేసుకుంటూ వచ్చాడు. ఇక తరువాత పాయింట్ మనం జాగ్రత్తగా గమనించితే యోసేపు యొక్క అవగాహన అనగా యోసేపు యొక్క దృక్పథం ఏమిటి అనేది మనం ఆలోచిద్దాం. అంటే ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నామంటే మత్తయి గారి యొక్క దృక్పథం, అంటే మత్తయి గారు ఇచ్చిన సాక్ష్యం, ఆయన తాను రాసిన యొక్క సువార్తలో చెప్పబడిన సంగతులు ఇవన్నీ చూసుకుంటా వచ్చాం. ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క జీవితంలో యోసేపు యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. ఆయన దృక్పథం ఏమిటి అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. అంటే ఏమర్థమైంది యోసేపు గారికి అంటే, దేవదూత ద్వారా చెప్పబడిన సంగతులను ఆయన గ్రహించిన వాడై, ఆయన దేవదూత చెప్పిన సంగతుల పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఆ యొక్క దృక్పథాన్ని ఆయన కలిగి ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడగలం. కనుక ఇది కన్యక జననం గురించి మాట్లాడుతుంది ఈ ఉద్దేశం. అంటే కన్యక జన్మించుట అంటే కన్యక గర్భం ధరించుట, జన్మించుట అనేది యోసేపు మనసులో మరియ నిర్దోషి అని నమ్మాడు. కానీ ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతుడైన వాడు 2 పనులు చేయవచ్చు. ఒకటి విడాకులు ఇవ్వటం, లేదా ఆమెను రాళ్లతో కొట్టించి చంపించటం. ఆ 2 చేయటానికి యోసేపు ఇష్టపడలేదు. ఎందుకంటే దూత కనపడి ఆజ్ఞాపించే వరకు ఏమీ చేయకుండా ఉండిపోయాడు. దూత చెప్పినట్లు చేశాడు. కనుక ఈ రోజుల్లో కొందరు ప్రకటనలు చేసేవాళ్ళు, వ్యాఖ్యానించేవాళ్ళు యేసు కన్యక గర్భం నుండి పుట్టలేదని తెలివిగా చెప్పటం గొప్ప తెలివిగా వారు భావిస్తున్నారు. ఇది చాలా విడ్డూరమైన విషయమైంది. కనుక వాక్య భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈరోజు మనం ఈ విషయాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎంత ప్రణాళికాబద్ధముగా, ఎంత క్రమబద్ధముగా దేవుడు ఈ కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుడు ఈ యొక్క నరావతారం అనే క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన ఈ సంఘటనను ఆయన ఒక క్రమబద్ధముగాను, ఒక ప్రణాళికాబద్ధముగాను, ఆయా కాలములలో ఎవరిని ఎలా దేవుడు ఏర్పరచుకోవాలో ఆ విధముగా ఆ యొక్క వ్యక్తులను, ఆ యొక్క కాలములను, ఆ యొక్క స్థలములను, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క నరావతారంలో ప్రతి పాయింట్ను కూడా ఆయన ఒక క్రమబద్ధంలో పేర్చుకుంటూ వచ్చాడు.
అంటే ఒక క్రమబద్ధమైన విధానంలో దానిని జరిగించుకుంటూ వచ్చాడు. అంటే క్రీస్తు ప్రభు యొక్క నరావతారము పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పది అనేది మనము చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇది కేవలము మనము ఏదో ఒక నామకార్థమైన విధానంలో ఆలోచించే సంఘటన కాదు, కానీ దేవుని యొక్క అత్యంత ప్రేమపూర్వకమైన, అంటే నశించిపోవు మానవాళి పట్ల అది దేవుని యొక్క దయాపూర్వక సంకల్పముగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. తరువాత విషయాన్ని మనం ఆలోచించినట్లయితే చాలామంది ఇక్కడ యోసేపును ఆయన తండ్రి అని అనుకుంటూ ఉంటారు. కానీ యోసేపు ఎక్కడ కూడా మరి ఆయనను తండ్రిగా, అంటే తనను తాను తండ్రిగా పరిచయం చేసుకున్నట్లుగా మనకి కనిపించదు. ఈ సత్యాన్ని మనము దేవుని వాక్యం నుండి చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనము ఒక వాక్య భాగాన్ని పరిశీలించినట్లయితే మత్తయి సువార్తలోనే 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. వారు వెతుకుతూ ఉన్నారు. ఇప్పుడు మనం సరాసరి 11వ వచనానికి వెళ్దాం. 11వ వచనానికి వెళ్తే, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మత్తయి ఏం చెప్పదలుచుకున్నాడు ఇక్కడ మత్తయి వారి యొక్క ప్రశ్న ఏమిటి? యోసేపు కుమారుడుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడగలేదు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వారు అడిగినప్పుడు యూదుల రాజుగా పుట్టిన వాడిని వారు అక్కడ చూస్తూ ఉన్నారు. అలాగే ఈ వచనం అనగా మనం ఇప్పుడు చదువుకున్న ఈ వచనాన్ని, 11వ వచనాన్ని మనం చూస్తే, తల్లి అయిన మరియను, తండ్రి అయిన యోసేపును, ఆ శిశువును చూచి అని రాయల మత్తయ్య గారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఇక్కడుంటే ఒక వ్యక్తిని మినహాయించాడు. తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచి అన్నాడు. యోసేపు ఒకవేళ శరీర సంబంధమైన కుమారుడై ఉంటే అక్కడ తల్లి అయిన మరియను, తండ్రి అయిన యోసేపును అని చెప్పాలి. అసలు అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు చరిత్రలో కుటుంబ ప్రస్తావన తెచ్చినప్పుడు కానీ, వంశావళి యొక్క క్రమమును బయలుపరిచినప్పుడు కానీ అసలు తల్లి యొక్క ప్రస్తావన ఉండదు. ఆ తండ్రి యొక్క ప్రస్తావన అనగా పురుషుల యొక్క ప్రస్తావన మాత్రమే కనపడుతుంది. మనకి బాగా తెలుసు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము దగ్గర నుండి మొదలుపెట్టి చెప్పబడిన ఆ యొక్క వంశావళి అంతటినీ మనం పరిశీలించితే అక్కడ 2వ వచనంలో అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను అని చెప్తారు. కానీ యాకోబు చారమ్మల పేర్లు, ఇస్సాకు, రిబ్కాల పేర్లు అక్కడ మనకి కనిపించవు. అంటే మరి అలాంటిది ఇక్కడ ఎందుకని తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచి అని చెప్తున్నారు అంటే, పరిశుద్ధాత్మని యొక్క ఆలోచన, అలాగే రచయిత అయిన మత్తయి గారి యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆయన యోసేపు కుమారుడు కాదు, కానీ మరియ కుమారుడు, మరియమ్మ కుమారుడు అనే సత్యాన్ని ఎంతో స్పష్టంగా ఇక్కడ మనకు తెలియచేయటాన్ని మనము గుర్తించాలి. అంటే ఎక్కడా కూడా ఆయన ఒక భౌతిక సంబంధమైన తండ్రి లేక యోసేపు కుమారుడుగా కనిపించే ప్రస్తావనలు ఎక్కడా కూడా గ్రంథంలో మరి ప్రవేశించకుండా తన రచనలో ఆయన జాగ్రత్త పడినట్లుగా మనం చూడగలం. ఈ జ్ఞానులు నిజముగానే పేరుకు తగ్గట్టుగా జ్ఞానవంతులు. ఎందుకంటే వారు బాలుడిని ఆరాధించారు, తల్లిని కాదు. ఇది మనం గుర్తించాలి.
ఈ మనుషులు దేవుడు నేర్పిన జ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టే యోసేపు తండ్రి అయితే వారు ఆ బాలుని ఆరాధించి ఉండేవారు కాదు. ఇక్కడ ఉన్న దైవత్వాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. దైవత్వం యొక్క ప్రదర్శన ఇక్కడ స్పష్టంగా మనకు కనపడుతుంది. ఏమిటి ఈ దైవత్వ ప్రదర్శన అనేది మనం ఆలోచించితే, ఒకవేళ భౌతికమైన తండ్రిగా యోసేపు ఉన్నట్లయితే వారు ఆయన్ను ఆరాధించేవారు కాదు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. కనుక వాళ్ళు ఎందుకు ఆరాధించారు అనేది మనం ఆలోచించినట్లయితే చూడండి, మనకు 11వ వచనంలో తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి, ఈ పూజించి అనే మాట ఇంగ్లీష్లో అండ్ ఫెల్ డౌన్ అండ్ వర్షిప్డ్ హిమ్ అనే మాట కనపడుతుంది. అంటే ఈ వర్షిప్డ్ హిమ్ అనే మాట మనం ఆలోచించినట్లయితే, ఒకవేళ యేసు మానవ తండ్రికి జన్మించిన వాడైతే వారు ఆయన్ను పూజించేవారు కాదు, వారు ఆయనను ఆరాధించేవారు కాదు. వారు ఏమి ఆలోచించారు అంటే, ఆయన మానవ కుమారుడు కాదు కానీ ఆయన దైవ కుమారుడు, దేవుడు. కనుక వారు దేవుణ్ణి ఆరాధించారు. ఈ ఆరాధనలో మినహాయింపులు జరిగాయి. ఏమిటి? మరియను మినహాయించారు, యోసేపును మినహాయించారు. చూడండి, ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి, వారిని పూజించి అని లేదండి. పరిశుద్ధాత్ముడు ఎంత జ్ఞానయుక్తంగా ప్రతి పదాన్ని రాశాడో మనం ఆలోచించాలి. అంటే అక్కడ దేవుడున్నాడు, ఇద్దరు మనుషులు ఉన్నారు. వచ్చిన వారు ఇద్దరు మనుషులను మినహాయించి దేవుని మాత్రమే ఆరాధిస్తూ ఉండటం అనేది అక్కడ వారి యొక్క జ్ఞానానికి గొప్ప నిదర్శనంగా మనం ఇక్కడ గమనించగలం. కనుక మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించగలం. తర్వాత విషయాన్ని మనం ఆలోచించినప్పుడు మనము ఇక్కడ ఈ 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 11, 13, 14, 20 వచనాల్లో ఇక్కడ ఒక మాట మనకి కనపడుతుంది. బాలుడు మరియు ఆయన తల్లి అనే పదం ఈ యొక్క 4 వచనాల్లో కనపడుతుంది. ఇక్కడ నీ భార్య మరియు నీ బిడ్డ, లేకపోతే ఆయన భార్య లేక ఆయన బిడ్డ అనే పద ప్రయోగాలు జరగలేదు. ఈ విషయంలో మనము ఒక జాగ్రత్తగా ఒక విషయాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనం ఈ మాటలు పరిశీలించినప్పుడు చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకుందాం. 13వ వచనం నుండి చూస్తే, వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును అన్నాడండి, నీ శిశువును అనలేదు, ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకపోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడు వరకు, హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. కనుక ఎక్కడా కూడా తండ్రి కుమారుల యొక్క రిలేషను ఇక్కడ ఇవ్వబడలేదు. ఇదంతా మనం మత్తయి గారి యొక్క సాక్ష్యాన్ని పరిశోధించాం ఇంతవరకు. కనుక ఈ యొక్క నరావతారంలో మనము యేసుక్రీస్తు వారిని గురించి ఆలోచన చేసినప్పుడు ఆయన యొక్క పుట్టుక అంటే నరావతారము, ఆ తర్వాత యేసుక్రీస్తు కన్యకకు మాత్రమే జన్మించాడు అనే సత్యము, తర్వాత మనము పరిశీలించినప్పుడు వారి యొక్క అనగా యోసేపు మరియల యొక్క వివాహానికి ముందు చెప్పబడిన సంగతులు, ఆ తర్వాత యేసుక్రీస్తు వారు దైవ పితృత్వము కలిగిన వాడు, అంటే దేవునికి మాత్రమే కుమారుడు, యోసేపు కుమారుడు కాదన్న సంగతులు మనం తెలుసుకున్నాం.
వీటన్నిటిని గూర్చి ఇద్దరు సువార్తికులు బాగా సాక్ష్యం ఇచ్చారు. అందులో మొదటి సువార్తికుడైన మత్తయి యొక్క సాక్ష్యము, ఆయన ఈ యొక్క నరావతారం పట్ల తెలియపరిచిన దృక్పథము, ఇదంతా ఈరోజు మనము ధ్యానించాం. తరువాత లూకా యొక్క సాక్ష్యం, అంటే రెండవ సువార్తికుడైన లూకా గారి యొక్క సాక్ష్యమును గూర్చి దేవుని చిత్తమైతే తదుపరి పాఠములో మనము ధ్యానిద్దాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి యొక్క నరావతారంలో ప్రతి పాయింట్ కూడా ఎంతో ప్రణాళికాబద్ధంగా, ఎంతో జాగ్రత్తగా, ఎంతో వాక్యానుసారంగా చెప్పబడింది. కనుక ఈ సంగతులు మనం నేర్చుకుంటూ ఉండగా మనము సరి అయిన గ్రహింపు, జ్ఞానము, వివేకము కలిగిన వారమై యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ శరీర ధారణ లేక నరావతారమును గుర్చిన సంగతులను జాగ్రత్తగా అవగాహన కలిగి ఉండాలని మీకు తెలియజేస్తూ, ఇంతవరకు శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీకు కూడా వందనములు సార్. ముగింపు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు మమ్మల్ని అందరినీ మీ యొక్క సన్నిధిలో మీ ఆత్మ ద్వారా తండ్రి వ్రాయబడిన సంగతులు నేర్చుకునే భాగ్యము అనుగ్రహించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి, క్రైస్తవ్యం యొక్క పునాది, క్రైస్తవ్యం యొక్క మనుగడకు మూలమైన క్రీస్తు ప్రభు యొక్క నరావతారమును గూర్చిన సంగతులను మేము నేర్చుకునే అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. తండ్రి దేవా, ఈ సమయంలో మీ మాటలను విన్న మీ బిడ్డలందరూ కూడా ఒకవేళ ఇంతవరకు ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో తండ్రి, మరి ఆ అవగాహనలో ఎటువంటి లోపాలున్నా వాటిని జాగ్రత్తగా నేర్చుకుంటూ తండ్రి, ఆయా సంగతుల విషయంలో వాక్య సంబంధమైన పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండే భాగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, మరి ఈ ఉదయకాల సమయంలో మరి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వలన ఎవరైతే ఇంకా తండ్రి సంపూర్ణ ఆరోగ్యంగా లేరో, బలహీనులుగా ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా మీ కృప ద్వారా బలపరిచి మంచి ఆరోగ్యమును దయచేయండి. అలాగే ఈ సహాయం దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. కృప కలిగిన తండ్రి, కనికరించండి. మీ కృప ప్రతి ఒక్కరి పట్ల తండ్రి నెరవేర్చమని వేడుకుంటున్నాము. తండ్రి, మరి వాక్యాన్ని నేర్చుకునేవారు శ్రద్ధతో, ఆసక్తితో, భయభక్తులతో నేర్చుకునే కృప దయచేయండి. అలాగే మా తండ్రి, మరి ఈరోజు గ్రూపులో జాయిన్ కాని వారు కూడా మీ చిత్తం అయితే రేపటి దినము జాయిన్ అయ్యే అవకాశం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి, మరి జనవరి నెల నుండి ప్రారంభించబోయే ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ విషయంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా తండ్రి, మరి లక్ష్యాన్ని కలిగి ఉంటకు, శ్రద్ధ కలిగి ఉంటకు, ఆసక్తి కలిగి ఉంటకు తండ్రి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాము. అలాగే మా తండ్రి 17, 18 తారీఖుల్లో తండ్రి వినుకొండలో జరగనయున్న సువార్త సభలను కూడా మీ యొక్క నామమునకు మహిమకరంగా, మీ చిత్తానికి అనుకూలంగా జరిగించమని మీ కృపచేత తండ్రి ఈ కార్యం అంతటిని మీరే వహించమని వేడుకుంటూ ఉన్నాము. మా తండ్రి, మరి ఈ యొక్క కార్యం అంతటినీ కూడా నిర్వహిస్తూ ఉన్న మీ దాసులు తండ్రి రవి గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి భవిష్యత్తులో ఇంకా మీ గొప్ప పనిముట్లుగా, మీ పాత్రలుగా వాడుకొని మనం వేడుకుంటున్నాం. అలాగే నాకంటే ముందుగా నిర్గమ కాండమును వ్యాఖ్యానిస్తున్న సహోదరులు మీరు దీవించి ఆశీర్వదించి ఇంకనూ లోతైన జ్ఞానంతో అనేకులను మీ వాక్యం ద్వారా సంధించు భాగ్యము అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ యొక్క గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ కృపగలిగిన హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.